104వ కీర్తన. ఈ కీర్తన భాగంలో దేవుని యొక్క సృష్టి యొక్క విశిష్టత కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, ప్రకృతిలో ఉన్న అన్ని విషయాలని ఈ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో కీర్తనకారుడు దేవుని సృష్టిని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ సృష్టిలో దేవాదేవుడు మానవులుగా మనం అంటూ ఉంటాం. ఏమనంటే నారు పోసినాడు, నీరు పోయడా అంటూ ఉంటాం. కానీ దేవాదేవుడు తను సృష్టించిన సృష్టి అంతటిలో కూడా తన కనుదృష్టి అది ఎంతవరకు వెళ్తుందంటే అగాధ లోయల్లోకి, బండ సందుల్లోకి, ప్రతిదీ కూడా అక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క కీర్తనలో వివరించబడతా ఉంది. ఏదైనా మనకి అనిపిస్తూ ఉంటుంది, బావులు ఉంటాయి, మనకి తొట్లు ఉంటాయి, అట్లకు నాచు ఏర్పడతా ఉంది. చూడండి, అనవసరంగా నాచు వచ్చింది, ఇదంతా పాడైపోతుంది. కానీ దేవాదేవుడు ఆ నాచుని దానికి సంబంధించిన జీవుల కోసం ఏర్పాటు చేసింది. ప్రతిదీ కూడా దేవుని యొక్క సెలవు లేనిదే ఏది కూడా జరగదన్నట్టుగా ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు సృష్టి వల్ల కనపరిచిన శ్రద్ధను చూసి కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చక్కగా మనుషులను గురించి వ్యాఖ్యానిస్తూ, పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోము, కానీ దేవుడు వాటి కొరకు ఆహారము సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క ఏర్పాట్లన్నీ కూడా మనకు కూడా అలాగే సిద్ధపరిచాడు దేవాదేవుడు. అన్నాడు ఏదైనా మనకన్నీ ఏర్పాటు చేసి మీరు రెండింటిని విని తిని శుభ్రంగా మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. కానీ వాటిని మనం వినియోగించుకోలేదు. ఇక్కడ దేవుని యొక్క నామాన్ని సన్నుతిస్తా ఉన్నాడు. వీటన్నిటిని చూసి దేవుని ఈ సృష్టిని చూసి ఆయన కృతజ్ఞత స్తుతులు చేశాడు. ఏదైనా మనం ఎలా సిద్ధపరిచాడో ఆనాడు ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి కొరకు ఇశ్రాయేలులో వారికి ఎండలను అలాగే ఏర్పాటు చేశాడు, వారి పంటలు ఏర్పాటు చేశాడు, జంతువులను ఏర్పాటు చేశాడు, పాలు తేనెలను ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క అద్భుతమైన సృష్టి అలా ఉంటాం. అందుకనే ఇప్పటికీ కూడా అక్కడ ఏమీ నదులు లేకపోయినా సరే, అక్కడ నీటి వసతి సరిగా లేకపోయినా సరే, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో పండని పంట లేదు. అలనాడు ఫిలిస్తీ దేశంలో ఇసాకు పంట వేస్తే నూరంతా ఎలా ఫలం వస్తుందో అలాంటి ఫలమే అక్కడ ఎప్పుడు కూడా ఏ పంట వేసినా సరే అలాంటి ఫలితం అక్కడ కనపడతా ఉంటాం. అందుకని దేవుడు సృష్టికర్తే కాదు, ఈ సృష్టి అంతటికి కూడా సర్వాధికారి. అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క సృష్టి అంతా కూడా ఆయన్ని మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన అధికారానికి లోబడి ఉంటుందని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు వీటన్నిటి విషయంలో ఆయన చూపుతున్న శ్రద్ధను బట్టి మనం కూడా దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడి ఉంటుంది. మనం కూడా ఆయనతో స్వహస్తాలతో నిర్మితమైన సృష్టి. కాబట్టి మన మీద కొత్తగా బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదు. ఆయన యొక్క ఆధీనంలో, ఆయన యొక్క కనుసన్నంలోనే మనం కూడా తయారు చేయబడ్డాం. మిగతా సృష్టి అంతా మాట చేత అయితే మనమైతే తన స్వహస్తాలతో నిర్మితమైన వాళ్ళం. కాబట్టి మనం ఇంకా ఎంత శ్రద్ధగా ఉండాలి అనేది మనం చూసుకోవాలి. అందుకని ఈ యొక్క మొదటి వచనంలో సృష్టి కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా ఆ
మనం స్తుతించాలన్నట్టుగా మనందరికీ కీర్తనకారుడు పిలుపునిస్తా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహత్యమును ప్రభావమును ధరించు. కాబట్టి దేవుని యొక్క సృష్టి అంతటిని ఆయన ఎలా, ఆయన ఘనతా మహిమలు ఎలా ఉన్నాయి అవన్నిటినీ కూడా బట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన్ని సన్నిధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. ఎందుకంటే ఇక్కడ చక్కని మాటలు మనకు కనపడుతున్నాయి. 2 నుంచి 4 విషయాలు చూస్తే కనుక ఇక్కడ ఆకాశముల గురించి తెలియజేయబడుతుంది. వస్త్రం వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు, తెరపరచినట్టు ఆకాశ విశాలము నువ్వు. మనం చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఆకాశం పెద్దగా ఉంటుంది, భూమి పెద్దగా ఉంటుంది, దాంట్లో ఉన్న జీవరాశులు పెద్దగా ఉంటాయి, అన్ని పెద్దగా ఉంటాయి. కానీ మన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలంత విస్తారమైన పరిస్థితి ఆయన యొక్క ఆకృతి. కాబట్టి ఆయన ఈ సృష్టి అంతటిని తన కన్ను సన్నులో ఒక్కసారే తిలకించగలిగిన సమర్థుడైన. ఇక్కడ ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు, వేరే దేశంలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు, సముద్రంలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు, ఆకాశంలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని చూడగల సమర్థుడు. ఆయన కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తాడు. కాబట్టి మనం కొంచెం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం సీసీ కెమెరాలని, కానీ ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని తొలగించే కెమెరాలు. అవి ఎంతవరకు అంటే మన యొక్క మనసులో ఉన్న దాన్ని కూడా చూడగలిగినంత ఆయన దగ్గర, ఆ దేవుడి దగ్గర అంత అద్భుతం ఉందన్నమాట. అందుకని జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయాలి. కాబట్టి సృష్టిని ఆయనకి ఏ రీతిగా మలుచుకోవాలో ఆ రీతిగా ఆయనకి రెక్కలు కావాలా, వాహనం కావాలా, ఇవన్నీ కూడా ఆ సృష్టి అంతటినీ కూడా ఆయన మలిచే విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. ఎప్పుడు ఏ సందర్భానుసారంగా ఏమి చేయాలో అది ఆ యొక్క అగ్నిజ్వాలలకి చెప్పాడు, ఈరోజు మీరు పని చేయాలని. ఎవరితో? సుధమ గుమరాలను కలిసి చేయాలని చెప్పాడు. అంతే, ఒక్కసారిగా మొత్తం అదంతా కూడా బూడిదైపోయింది. ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సృష్టి, అవి తన యొక్క సృష్టిని తనకు అనువుగా వాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. 5 నుంచి 9 వచనాల్లో భూమిని ఎలా ఏర్పాటు చేశాడు అనేది మనకు కనపడుతుంది. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరిచి దాని మీద అగాధ జలములను నువ్వు వస్త్రములే కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచాను, నీవు గద్దెంపగానే అవి పారిపోవను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతం లెక్కను ఫలమును దిగును, అవి మరలా వచ్చి భూమిని తప్పక ఉండునట్లు అవి దాటి లేని సరిహద్దులు నువ్వు వాటికి చూస్తే కనుక భూమి గురించి భయంకరమైన వర్షం వస్తుంది. మోకాళ్ళ లోతు నీళ్లు కనపడతా ఉంటాయి. వాటిని చూడంగానే ఇక మనం ఎలా ఈ నేలల్లో ఉంటాము, ఎలా ముందుకు వెళ్తాము అని అనుకుంటాం. కానీ కొంత సమయానికి ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే వాడికి అన్నాడు నోవాహు జీవనంలో జలప్రళయం వచ్చింది. ఆ నీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళి అంటే పర్వతాల అంచుల దాకా వెళ్ళాడు. దేవుడు చెప్తే అవి ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి.
మళ్ళీ ఆ పర్వతాల మీద నుంచి పల్లాల్లోకి వచ్చినాయి అంట, భూమి మీదకి వచ్చినాయి. కానీ ఎక్కడ భూమి మీద ఏమి వాటికి ఒక చోటు ఉందా, చోటుని అందుకనే అన్నాడు, భూమి మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పిద్ది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తాడు. దేవుని యొక్క సృష్టి ఏర్పాటును బట్టి కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తా ఉన్నాడు. అదే రీతిగా 10 నుంచి 18 వచనాల్లో జీవరాశుల గురించి చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో ఆయన కొండల లోయలలో నీటి బొక్కులను పుట్టించును, అవి మాన్యంలో పారును, అడవి జంతువులన్నిటికీ వాటి వలన అడవి గాడిదలు దక్కి తీర్చు. ఎక్కడ పడితే అక్కడ లాభం. వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నాన్నగారు అక్కడ ఎక్కువ చెప్తూ ఉండేవాడు, ఈ గొర్రెలు కూడా పారుతున్న నీళ్ళని ఎప్పుడు తాగమంట, అవి బెదిరిపోతాయంట. అందుకని అతను ఏం చేస్తాడంటే అవి పారకుండా ఒక చోట దానికి కట్టి అక్కడ అడ్డుకట్టి, అప్పుడు అవి స్థిరపరిచిన తర్వాత అవి కలపకున్నప్పుడు నీళ్లు అప్పుడు తాగుతాం. ప్రతి ఒక్కదాని మేఘాల్లో నీళ్ళు తాగే పక్షులు, వేటికి దేవుడు ఏర్పాటు చేసాడు, అవి వాటి వాటి స్థానాల్లో ఆహారం సమకూర్చుకుంటాయి, దాహాన్ని తీర్చుకుంటాయి. వాటి ఒడ్డిన ఆకాశ పక్షులు వాసం చేయను, కొమ్మన నడుమ అవి సునాదము చేయను. ఒడ్డు ఒకదానికి, జలం ఒకదానికి, కొండలు ఒకదానికి, దాంట్లో ఉన్న లోయలు ఒకదానికి, ఇలా దేవాదేవుడు వాటన్నిటిని ఇస్తాడు. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారనిచ్చును, నీ క్రియల ఫలం చేత భూమి చుట్టుకొనుతుంది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన 2 రకాలు. ఈ పెచ్చట్లు ఎందుకు, ఈ గడ్డి ఎందుకు అని మనం తీసేస్తూ ఉంటాం. కానీ అవి పక్షులకు, అదే రీతిగా జంతువుల కొరకు కావలసిన వసతులను ఆయన మానవులకి ఎలా కూరగాయల మొక్కలు అవసరమో వాటికి కూడా అలాంటి ఏర్పాటు చేస్తాం. అందుమూలమున భూమిలో నుండి ఆహారం నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము, వారి మొహములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన ఇంట్లో రకరకాల అన్నాడు. యాకోబుతో తన కుమారుడు వచ్చి చెప్తారు, అయ్యా ఆ యొక్క రాజు తమ్ముడైన బెన్యామీన్ని తీసుకురాకపోతే రావద్దన్నాడు, వస్తేనే మీకు ఆహారం అన్నాడు. పైగా ఒకడిని అక్కడ కట్టేసి ఉంచాడు అన్నప్పుడు యాకోబు గారు చక్కగా చెప్తున్నాడు, పుస్తకాలు తీసుకెళ్ళండి, వారాలు తీసుకెళ్ళండి, సుగంధ తైలం సంబంధించిన వస్తువులు తీసుకెళ్ళండి, ఇవన్నీ కూడా వాటన్నిటినీ దేవాదేవుడు నిర్మించాడు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం, అది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంది. దేవుడు ఎప్పుడో చేస్తాడు మన కొరకు, అన్ని సృష్టించినవి, ఏర్పాటు చేసినవి. కాకపోతే మనం వినియోగించుకోవడం రాదు, దాన్ని తయారు చేసిన ఆయన్ని స్తుతించడం రాదు. ప్రతిదా నేనే చేసాను, నేనే అనుకుంటా ఉంటాను. దాని నుంచి ఏదో నష్టం కలిగితే కనుక ఆయన మీద తోసేస్తాం. ఉపయోగం మాత్రం మనది, నష్టము దేవునికి కేటాయించడం అనేది మానవుని యొక్క నైజం అయిపోతాం. యెహోవా వృక్షంలో తృప్తి కలుగుతున్నవి, ఆయన నాటిన లెబనోను దేవాలయం తృప్తి పొందిన అచ్చట పక్షులు తమ గోళ్ళు. దేవుడు ఎక్కడెక్కడ అని ఉన్నాయన్నమాట. కుందేళ్ళకి బండలు ఆశ్రయం. ఎందుకంటే అవి చాలా చిన్నవి, వాటికి శత్రువుల బెదడం ఉంటుంది కాబట్టి, పెద్ద పెద్ద జంతువులు తినేస్తూ ఉంటాయి కాబట్టి, పెద్ద జంతువులు వాటిలోకి రాని ప్రదేశం చూసుకొని ఆ ప్రదేశంలో అవి దాగి అవి తమ యొక్క ఆశ్రయాల్ని ఏర్పాటు చేసుకుంటాం. అదే రీతిగా 19 నుంచి 23 వచనాల్లో సూర్యచంద్రుల గురించి మనకు కనపడతా ఉంది. సూర్యుడు ఉదయిస్తేనే మనకు ఉదయం, లేకపోతే కనుక అది అస్తమయంగానే కనపడతాం. అలాగే చంద్రుడు వస్తేనే మనకి రాత్రి, లేకపోతే కనుక సూర్యుడు ఉండగానే అలా
వెలుగుగానే ఉంటా ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి వేసవికాలం రాగానే ఈ యొక్క సాయంకాలం లేకపోతే రాత్రులు పొద్దు తక్కువగా ఉంటుంది అని, చలికాలం వచ్చేసరికి పొద్దు ఎక్కువగా ఉంది అంటున్నాం. ఎందుకంటే వాటి యొక్క పరిస్థితులను బట్టి, సూర్యచంద్రుల రాకపోకలను బట్టి మనకి పరిస్థితులు అన్నీ ఉంటా ఉంటాయి. ఇవన్నీ కూడా సృష్టించింది. అదే రీతిగా 24 నుంచి 26 వచనాల్లో సముద్రం గురించి మనకు కనపడతాం. ఆయన యెహోవాని కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేతను వాటిని నిర్మించి నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలతములు, దానిలో చిన్నవి పెద్దవి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. దేవుడు ప్రతి దానికి కేటాయించాడు. తిమింగలం నదుల్లో జీవించడానికి అవకాశం, ఎందుకంటే అంత పెద్దగా తెలుస్తారు. అలా అని కాకుండా చిన్న చేప కూడా అక్కడ, చిన్న కీటకం కూడా దాంట్లోకి నివాసం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సృష్టి అంతా కూడా చాలా విచిత్రంగా కనపడుతుంది. భూమి మీద పెద్ద పెద్ద జీవరాశులు ఉంటాయి, వాటితో పాటు చిన్న చిన్న చీమలు, వాటికంటే ఇంకా చిన్న జీవరాశులు కూడా ఉంటానే ఉంటాయి. వాటన్నిటినీ నిర్మించినది ఆయన చేతులే, ఆయన మాటలే. అదుగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కనని జీవరాశులు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, అందులో ఓడలు నడుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు. ఈ రకాల దేవుని యొక్క సృష్టి అలాంటి. తగిన కాలంలో నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు. కాబట్టి అవన్నీ కూడా దేవుని యొక్క ఆహారం కొరకు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఈ కొన్ని అంటార్కిటికా ప్రదేశాల్లో ఈ యొక్క ధ్రువపు ఎలుగుబంట్లు అంటూ ఉంటారు, తెల్లగా ఉంటారు. వాటికి ఆహారం దొరకదు. వాటికి ఆహారం దొరకాలంటే ఆ మంచు కిందే ఉంటాం వాటికి కావాల్సింది. అందుకని శీతాకాలం వచ్చినప్పుడు 4 నెలలు మంచు గడ్డగట్టిపోయి హైబర్నేషన్ అంటారు. ఆ టైంలో అవి ఏం చేస్తాయంటే ఆ 4 నెలలు నిద్రపోతాయి, ఆహారం లేదు కదా. మరి దేవుడు అలాంటి సృష్టిని ఏర్పాటు చేశాడు. ఆ శీతాకాలం వెళ్ళిపోయి వేసవి కాలం కోసం ఎదురు చూస్తాం, ఆహారం కోసం ఎదురు చూస్తాం. మళ్ళీ వేసవి రాగానే ఆ యొక్క వేడికి ఆ యొక్క మంచు కరిగి ఆ కింద వాటికి కావాల్సిన ఆహారం వాటిని మాత్రమే తింటాం. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ చూస్తే కనుక అవి ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా సరే ఆ మంచుని ఓకి మన కుక్కలో మట్టిని ఎలా లాగుతూ ఉంటాయో అవి కూడా లాగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క సృష్టి ఆహారం కొరకు ఆయన ఏర్పాటు చేసిన విధానాన్ని ఆయన చక్కగా వాటి వరకు ఎదురు చూస్తాను. ఇవన్నీ నీ దయ కొరకు నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకోను, నీవు పుట్టులివ్వగా అవి మంచి వాటిని తిని తృప్తి. కాబట్టి దేవుడు ఇచ్చేవాడు, వాటిని ఎలా వినియోగించుకోవాలి, వాటిలో మేలైనది తీసుకోవాలి అన్నట్టుగా చక్కగా కనపడతా ఉంది. అదేవిధంగా నువ్వు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నువ్వు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలను, నువ్వు ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచు. కాబట్టి ఈ జీవరాశుల యొక్క సంరక్షణ 27 నుంచి 30 వచనాల్లో మనకు ఊపిరి ఆయన అలా బిగబెట్టాడంటే జీవరాశులన్నీ చచ్చిపోతాయి. ఆ ఊపిరి వదిలితే అవన్నీ కూడా మళ్ళీ ప్రాణం. కాబట్టి మనం ఊపిరి వదిలేమనుకోండి, పక్కన ఊపిరి పోవాలి, మనలోంచి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. కానీ ఆయనలో వచ్చేదంతా కూడా ఎప్పుడు కూడా అది స్వచ్ఛమైనది. ఈ భూమిని అంతటినీ కూడా కలింపచేసేది, ఆనందింపజేసేది, సంతోషింపజేసేది, జీవింపజేసేది. ఆయన ఊపిరి భయపట్టాడంటే మొత్తం చదువుకోవడం.
అది అంటూ ఉంటారు కదా, ఒక నిమిషం ముక్కుమూర్తి తెచ్చిపోతాడు అని. ఆయన కోపం ఆ నిమిషం ఆయన కానీ ఊపిరి పెట్టాడంటే అయిపోయింది. కాబట్టి దేవుని యొక్క సృష్టిని ఇక్కడ చక్కగా చెప్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఈ 31 నుంచి 35 వచనాల్లో దేవుణ్ణి దీన్ని బట్టి మానవుడు ఏం చేయాలి అంటే మహిమపరచాలి, ఘనపరచాలి. ఆయన ఇస్తున్న దానికి ఆయన సృష్టిని అంతటిని కూడా చేయాలి. మనిషి ఏం చేస్తున్నాడంటే ఆయన ఘనపరచడం, ఆయన మహిమపరచడం మానేసి దేవునికి అయిష్టమైన వాటిని అన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. దాని మూలంగా ఏమైపోతుంది అంటే క్రమంగా ఈ సృష్టి అంతా కూడా నిర్మూలమైపోతుంది. సృష్టిని దేవుడు సృష్టిస్తే ఆ సృష్టి అంతా మన పిచ్చులు కనపడుతున్నా. ఎందుకు కనపడట్లేదంటే మన సెల్ ఫోన్ మూలంగా పిచ్చులన్నీ చచ్చిపోతున్నాయి. ఆ సెల్ టవర్లకి వచ్చే ఆ రేసులకి పిచ్చులన్నీ చచ్చిపోతాయి. చక్కగా ఈ యొక్క నీళ్లు వదిలినప్పుడు చక్కగా మనం ఆహారానికి మట్టగుడుసులు అని మంచి అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అవి ఈ రోజున కనపడుతున్నా. ఎందుకు అంటే మన యొక్క ఈ చేపల చెరువుల్లో వేసే వాటి యొక్క రసాయనాల మూలంగా ఏమైపోతాయంటే అవన్నీ చచ్చిపోతాయి. డెలికేట్గా ఉన్నాయన్నీ కదా, సున్నితమైనవి, నాజుకైనవి అన్నీ కూడా అయిపోతా ఉన్నాయి. మనుషుల్లో కూడా అది పోతుంది అన్నమాట. మనకు కూడా లేదు, మనలో కూడా ఆ యొక్క సాధుతత్వం లేదు, మనలో మూర్ఖత్వం వచ్చేస్తుంది. మూర్ఖుల్లాగా మనం చేస్తా ఉన్నాం. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే కీర్తనకారుడు దేవుణ్ణి సాధించాలి, దేవుని కనిపించాలి. ఒకసారి మనం దేవుని ఆయన చూస్తే ఆయన పాదాలు చేస్తా ఉన్నామని, ఆయన పాదపీఠం దగ్గర ఉన్నామని, చాలా చిన్న అనుకూలం అని, ఇక్కడున్న మనుషులను చూసుకొని మనం ఆడకంటే గొప్ప ఏళ్ళకంటే గొప్ప అని మనం విర్రవీగుతున్నాం. కానీ దేవుడిని ఒకసారి చూసుకుంటే కనుక మన యొక్క పరిస్థితి చాలా కొద్ది. కాబట్టి అలా చూసుకోవటం మూలంగా ఏమవుతామంటే వాళ్ళందరినీ వదిలేసి, మనల్ని వదిలేసి దేవుని కనపరచడానికి మనం ఇష్టపడతా ఉన్నాం. అందుకని యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతము ముట్టగా అవి. దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆయన ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని కనపరచుకుంటా ఈ సృష్టిని కనపరుస్తాం, ఈ సృష్టిలోకి కనపరుస్తాం. దాంతో ఏమైపోతుందంటే ఆయన కోపం వస్తుంది. కాబట్టి మనము నిత్యం కూడా ఎలా ఉండాలంటే అయ్యా నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ అని ఉండేటట్టుగా మనం ఉండాలి. నా జీవిత కాలం అంటే నేను యెహోవా కీర్తన పాడేది, నేనున్నంత కాలము నా దేవుని. చాలా బాగా ఈ మాటలు పెదాలతో మాట్లాడుతాం కానీ హృదయంలో అయితే కనుక మనకు వచ్చే మాటలు చూసావా, వాళ్ళు నన్ను ఎట్టకూడుతున్నారు, వాళ్ళు ఎలా నన్ను కనపరుస్తున్నారు, నా గొప్పతనం తెలుసా నీకు, నా మంచితనం ఏంటో తెలుసా, రా మా ఊర్రా నీకు చూపిస్తా అంటూ ఉంటాను. కానీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమని చూపించే వారంగా ఉంటున్నామా? దేవుణ్ణి మన యొక్క ప్రవర్తనను బట్టి, మన విధానాలు, మన స్థితిగతులను బట్టి దేవుని ఇతరులకి కనపరిచే వారంగా ఉంటున్నామా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయనది, నేను సృష్టించిన వాడు ఆయన, నన్ను సృష్టించిన వాడు ఆయన. కాబట్టి ఆ మహిమా గ్రంథాలు మనకు కాదు, దేవునికి మాత్రమే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఆయనను కూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు. కాబట్టి మన యొక్క ధ్యానం, మనం కూర్చొని బైబిల్ని తీసుకొని ధ్యానిస్తున్న సమయంలో మనము దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క స్వభావాన్ని మనము ప్రతినిత్యం కూడా అనుభవించేవారు. అది మన హృదయాన్ని హత్తుకునేటట్టుగా, మన హృదయానికి ఆయనకి మాత్రమే చోటిచ్చేటట్టుగా మనం వెళ్తూ ఉంటే కనుక అది ఏమవుతుందంటే ఇక్కడ
నేను యెహోవా యందు కాబట్టి దేవుడు అప్పుడు మనతో సహవాసం చేస్తాడు. మన సంతోషాన్ని ఆయన ఏం చేస్తాడంటే దాన్ని రెట్టింపు చేయవచ్చు, దాన్ని నిలుపుతాడు. అది మనతో కడవరకు ఉంటుంది. లేకపోతే కనుక అది ఏమైపోతుందంటే మన నుంచి విడిపోవటానికి లేకపోతే దూరం అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, పాపులు భూమి మీద నుండి లయమగుదురు. కాబట్టి మనము దేవునికి కాక ఇతర వాటికి మహిమపరిచే వారంగా గణపరిచే వారంగా ఉంటే మన పాపలమే. కాబట్టి భక్తిహీనులు ఇక నుండగా పోదురుగా. కాబట్టి ఇక్కడ చాలా మంచి మాటలు ఈ సృష్టి అంతని చూపిస్తున్నాను. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో మనం ఒక కణత అనే విషయాన్ని తెలుసుకోవాలి, ఒక నలత అనే విషయాన్ని తెలుసుకోవాలి, చాలా చిన్న జీవన మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ మహాకాశాలను సృష్టించి ఆ సృష్టిలో జీవరాశిని సృష్టించి వాటి కొరకు ఆహారం సృష్టించి అవన్నింటినీ ఏర్పాటు చేశాడు దేవాదేవుడు. కాబట్టి వాటిని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, మహిమపరచాలన్నట్టుగా చెప్తాను. అందుకనే మొదటి వచనంలో ఆయన ఏ రీతిగా చెప్పాడో అదే రీతిగా ఈ యొక్క చివరి భాగాన్ని అన్నాడు, నా ప్రాణమా యెహోవాను. కాబట్టి దేవుణ్ణి మాత్రమే సన్నిధించాలి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి. అది మన యొక్క ఈ యొక్క మహిమ ఘనతలు ప్రభావాలన్నీ ఆయనకు మాత్రమే చెల్లాలని కీర్తనకారుడు ఈ యొక్క సృష్టిని అంతటిని సృష్టికర్తని దేవాదేవుడు చక్కగా మనకి ఎలా నిర్మింపచేశాడో ఆ నిర్మించిన వాటిని ఎలా దేవుడు జీవరాశులకి వినియోగిస్తున్నాడో వాటిని బట్టి మనం దేవుని ఎలా స్తుతించాలో మనకు చక్కగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగానే ఈ సృష్టిని బట్టి ఆనందించే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా, దేవుని కనపరిచే వారంగా, అంతేకాకుండా వాటిని దేవునికి మాత్రమే కేటాయించే వారిగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.